అత్యంత శక్తివంతమైనటువంటి కాల సర్పదోషము, కుజదోషం ఉన్న వారికి గూడా ఈ మోక్షనారాయణ బలి ఆచరించాలి. స్త్రీ శాపము, లేకపోతే పితృ శాపం ఇలా కాకుండా కాలసర్పదోషము నివారణ అవుతుందా? ఎందుకు అనంటే తల్లి వాళ్ళు సర్పజాతిని సంహరించిన వారు. గోవులను చంపిన వాళ్ళకు సర్పదోషం వస్తది. ఓహ్! దేవశాపం వస్తది. ఆహా! ఇవి ఎప్పుడైతే నువ్వు చేశావో ఖచ్చితంగా నీవు గూడా ఈ మోక్షనారాయణ బలిని ఆచరించి హ్మ్. తర్ మొదలేంటి అనంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో హ్మ్. ఆశ్లేష బలిను సర్ప సంస్కరణ అని చేస్తారు. ఆ! అవి ఆచరించి నువ్వు మరలా వచ్చేసేసి ఖచ్చితంగా మోక్షనారాయణ బలిని ఆచరించాలి. అది చేసిన తర్వాత మళ్ళీ మోక్షనారాయణ బలి కంపల్సరీగా చేయాలి. మోక్షనారాయణ బలి ఆచరించాలి. ఓకే. ఆచరిస్తేనే కాలసర్పదోషం యొక్క అపూర్వ శక్తి ఏదైతే ఉందో మన దగ్గర అది సమ్మగిల్లిపోతూ ఉంటాయి.